మనం కాసేపు ఫన్ కోసం ఎగిరేసే ఈ కైట్ వల్ల ఎవరిదైనా ప్రాణం పోయే ప్రమాదం ఉంది. నేను ఇంటికి వెళ్తుంటే బండి పైన మాంజ ఉంది దారి మీద, దాని వల్ల కట్ అయిపోయినా. ఇండియాలో ఇలాంటి కేసెస్ చాలా అవుతున్నాయి. దీనికి కారణం చైనీస్ మాంజా. ఈ చైనీస్ మాంజాని అమ్మడం లేదా కొనడం ఇండియాలో ఇల్లీగల్. కానీ కొంతమంది దీన్ని సీక్రెట్ గా అమ్ముతున్నారు. రీసెంట్లీ హైదరాబాద్ పోలీస్ 1.2 crores విలువైన చైనీస్ మాంజాని సీజ్ చేశారు. ఒకప్పుడు మాంజా తయారు చేయడానికి మన దగ్గర కాటన్ థ్రెడ్ ని యూజ్ చేసేవారు. దాని వల్ల ఎలాంటి హాని ఉండేది కాదు. బట్ ఎప్పుడైతే చైనీస్ నైలాన్ మాంజా ఇండియాకి వచ్చిందో అప్పటి నుంచి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి. మనం జాగ్రత్తగా ఉండకపోతే జస్ట్ ఒక్క సెకండ్ లో ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. దీన్ని కంట్రోల్ చేయడానికి మనం ఈ 3 పనులు చేస్తే చాలు. మీరు కైట్ ఎగిరేయాలి అనుకుంటే చైనీస్ నైలాన్ మాంజా కాకుండా సింపుల్ మాంజా తీసుకోండి. దీనివల్ల మన వేలు కట్టు కాకుండా సేఫ్ గా ఉంటుంది అండ్ వేరే వాళ్ళకి ఏ ప్రమాదం ఉండదు. ఒకవేళ మీరు బైక్ లేదా స్కూటీ డ్రైవ్ చేస్తున్నట్టయితే ఈ మినిమం సేఫ్టీ మెజర్స్ తీసుకోకుండా ఇంట్లో నుంచి బయటికి రాకండి. ఎందుకంటే 2 వీలర్స్ నడిపే వాళ్ళకే ఎక్కువగా ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఫేస్ కి ఏదైనా క్లాత్ కానీ లేదా ఫేస్ నుంచి నెక్ వరకు కవర్ అయ్యేలా మంకీ క్యాప్ లాంటిది యూజ్ చేయండి. అండ్ ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. మనం వెళ్లే దారిలో ఎక్కడైనా ఇలా మాంజా వేలాడుతున్నట్టు కనిపిస్తే కొంచెం ఓపిక చేసుకుని దాన్ని తీసి చిన్నగా చుట్టి ఒక పక్కకి పెట్టండి. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, మనం చేసే ఈ చిన్న పనులే ఒక మనిషి ప్రాణాన్ని కాపాడుతాయి. ఈ మాంజా వల్ల మనుషులకు మాత్రమే కాదు పక్షులకు కూడా చాలా ప్రమాదం. హ్యాపీగా కైట్ ఎగిరేసి ఎంజాయ్ చేయండి, కానీ మనతో పాటు ఎవరికీ ఏ హాని జరగకుండా చూసుకోండి. ఈ విషయం అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.